క్యాన్సర్తో బాధపడుతున్న టీడీపీ కార్యకర్త కోరికను సీఎం చంద్రబాబు తీర్చారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆంకుల కృష్ణకు వీడియో కాల్ చేసి చంద్రబాబు మాట్లాడారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం మోరంపూడి జంక్షన్కు చెందిన ఆకుల కృష్ణ తెలుగుదేశం పార్టీ వీరాభిమాని. చంద్రబాబు అంటే అమితమైన ఇష్టం. ఇటీవలే క్యాన్సర్ వ్యాధికి గురై బాధపడుతూ ఉండటం, ఆరోగ్యం క్షీణిస్తూ ఉండటంతో చంద్రబాబుతో ఒక్కసారైనా మాట్లాడాలని కోరుకున్నారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు స్వయంగా ఆకుల కృష్ణకు వీడియో కాల్ చేసి మాట్లాడారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న పార్టీ కార్యకర్త అభిమతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్చారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆకుల కృష్ణతో చంద్రబాబు వీడియో కాల్ చేసి మాట్లాడారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం మోరంపూడి జంక్షన్కు చెందిన ఆకుల కృష్ణ మొదటి నుంచి టీడీపీ అభిమాని. చంద్రబాబు అంటే అమిత ఇష్టం. అయితే ఆయన ఇటీవల క్యాన్సర్ వ్యాధికి గురై బాధపడుతున్నారు. తన ఆరోగ్యం క్షీణించడంతో చంద్రబాబుతో ఒక్కసారైనా మాట్లాడాలని ఆయన కోరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు శనివారం స్వయంగా ఆకుల కృష్ణకు వీడియో కాల్ చేసి మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, అన్ని విధాలా తాను అండగా ఉంటారని కృష్ణకు, ఆయన కుటుంబానికి ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. అత్యంత విషమంగా ఆరోగ్య పరిస్థితి ఉన్న కారణంగా సరిగ్గా మాట్లాడలేని స్థితిలో ఉన్న కృష్ణ స్వయంగా చంద్రబాబు ఫోన్ చేయటంపై సంతోషం వ్యక్తం చేశారు. తనకు ఇప్పుడు ఎంతో సంతృప్తిగా ఉందని పేర్కొన్నారు. నమస్కారం అండి. ఎట్టున్నారు? ఏమో లేదండి, 4 నెలల నుంచి అన్నం తింటుంది, ఏమీ లేదండి, తింటలేదండి. అదేనా? ఘనపదార్థాలు ఏమీ తింటలేదండి. అదేమ్మా. బాబు ఎక్కడ జిఎస్ఎల్ స్వతంత్రాలో చూపించామండి. అదే సార్, కీమోథెరపీస్ చేశారండి ఇప్పుడు దాకా. అంటే ఏజ్ 88 కదా సార్, ఇంకా బాడీ సపోర్ట్ ఇవ్వదు కీమోథెరపీస్ కి అని చెప్పారు సార్. అందుకని చెప్పేసి ఇంకా సపోర్టివ్ ట్రీట్మెంట్ చేస్తున్నాం సార్. అదేమ్మా, ధైర్యంగా ఉండండి. నేను అదేదైనా ఉంటే బిల్స్ అని నాకు పంపించు. సరే సార్, అవన్నీ రీఎంబర్స్ చేస్తాను. సరే సార్, ధైర్యంగా ఉండు. గాడ్ ఈస్ దేర్. ఓకే సార్, మనకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. ధైర్యంగా ఉండని చెప్తాను. నువ్వేం చేయాలని అన్ని చేయండి. సరే నాకు ఆ బిల్స్ అనే పంపండి, నేను చూసుకుంటాను. సరే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ధైర్యంగా ఉండండి. మేమందరం ఉన్నాం, ధైర్యంగా ఉండండి. సార్, హీఈస్ ఎ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్, మీ అడ్మైరర్ సార్. మంచి వాళ్ళకు కూడా కష్టాలు వస్తూ ఉంటాయి. ధైర్యంగా ఉండండి మా, వీఆర్ ఆల్ విత్ యూ. నెల్లూరు జిల్లాలో 150 ఏళ్ల చరిత్ర ఉన్న వీఆర్ హైస్కూల్కు పూర్వ వైభవం రానుందని, అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్ సిద్ధం చేయటం ఓ చరిత్ర అని మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఈ పాఠశాలను ప్రారంభిస్తారని తెలిపారు. పేద విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. నెల్లూరులో అత్యద్భుతంగా అధునాతన టెక్నాలజీతో రూపుదిద్దుకున్న వీఆర్ హైస్కూల్ ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. సోమవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభించుకునేందుకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ఈ మేరకు జరుగుతున్న ప్రారంభోత్సవ పనులను తన కుమార్తె శరణితో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ క్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు వీఆర్ హైస్కూల్ను పరిశీలించి మంత్రి నారాయణ కమిట్మెంట్ పట్ల అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ 1875లో వీఆర్ హైస్కూల్ని ప్రారంభించారని అన్నారు. తన విద్యాభ్యాసం ఇక్కడే జరిగిందని గుర్తు చేసుకున్నారు. 150 ఏళ్ల చరిత్ర ఉన్న వీఆర్సీని వైఎస్ఆర్సీపీ మూసేసిందని మండిపడ్డారు. శిథిలావస్థకు చేరిన స్కూల్ని చూసి బాధపడ్డానని అన్నారు. పూర్వ వైభవం కల్పించాలని అప్పుడే సంకల్పించినట్లు చెప్పారు. ఇందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అనుమతి తీసుకున్నారని తెలిపారు. ఎన్సీసీ, నారాయణ విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆధునీకరణ పనులు ప్రారంభించామని చెప్పారు. తన కూతురు శరణి, ఎస్ఈసీ సిబ్బంది స్కూల్ని అద్భుతంగా తీర్చిదిద్దారని అభినందించారు. పేద పిల్లల కోసం డిజిటల్ విద్యను సిద్ధం చేశారన్నారు. ఈ క్రమంలో వీఆర్ హైస్కూల్లో సీటు కోసం 5,000 మంది దరఖాస్తు చేశారని చెప్పారు. ఒకే రోజులో 1,150 మంది నిరుపేద పిల్లలకు సీట్లు కేటాయించినట్లు చెప్పారు. రవాణా కోసం 10 బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ ఉచితంగా ఇస్తామన్నారు. ప్రభుత్వం 2 జతల యూనిఫామ్ ఇస్తుందని, దానికి తోడుగా నారాయణ సంస్థల నుంచి 4 జతలు ఇస్తున్నామని మంత్రి తెలియజేశారు. దగ్గరలో ఉన్న హైస్కూల్ పిల్లలకు సైకిల్ కూడా ఉచితంగా ఇస్తామన్నారు. వీఆర్ కళాశాల 1875లో స్థాపించిన కళాశాల. అయితే గత ప్రభుత్వం ఈ కళాశాలను మూసేసింది. ఈ స్కూల్ ఏదైతే ఉందో ఇదే స్కూల్లో నేను చదివాను. అయితే ఎలక్షన్స్ ముందు ప్రజలకు మాట ఇచ్చాను, నెల్లూరు ప్రజలకి, ఈ స్కూల్ని ప్రభుత్వం రాగానే రీఓపెన్ చేస్తామని. వెంటనే విద్యాశాఖ మంత్రిని యాక్చువల్గా కలవటం, ఆయనతో మాట్లాడటం జరిగింది. విద్యాశాఖ మంత్రి గారు వెంటనే ఈ స్కూల్కి పర్మిషన్ ఇచ్చారు. టీచింగ్ స్టాఫ్ని కూడా అపాయింట్ చేశారు.
అయితే ఈ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అధ్వానంగా ఉంటే అటు మా పిల్లలు మా కుమార్తె షర్ణి గారు, సింధు మరియు మా అల్లుడు వాళ్ళందరితో యాక్చువల్గా మాట్లాడి ఈ స్కూల్ని ఎన్సీసీ వాళ్ళని కూడా సపోర్ట్ తీసుకొని వాళ్ళిద్దరిని కలిసి P4 ప్రోగ్రాంలో వాళ్ళిద్దరిని కలిసి చేయమన్నా చాలా 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 చక్కగా చేశారు. ఇంటర్నేషనల్ స్కూల్కి ఏ స్కూల్కి తక్కువ కాకుండా చక్కటి ప్లే గ్రౌండ్ అన్ని అరేంజ్ చేశారు. పిల్లలకు కావాల్సిన ల్యాబ్స్ కావచ్చు, కంప్యూటర్ ల్యాబ్ కావచ్చు, రోబోటిక్ ల్యాబ్ కావచ్చు, మ్యూజిక్ రూము, డ్యాన్స్ రూము, యాక్టివిటీ రూమ్, ప్రతి క్లాస్ రూము 84 ఇంచెస్ ఇంటరాక్టివ్ బోర్డ్, 84 ఇంచెస్ ఇంటరాక్టివ్ బోర్డు చక్కగా అరేంజ్ చేశారు. నిజంగా ఐఎమ్ హ్యాపీ. అనంతరం పొంగూరు శరణి మాట్లాడుతూ వీఆర్ హై స్కూల్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభిస్తారని తెలిపారు. వీఆర్ హై స్కూల్ని రోల్ మోడల్గా తీర్చిదిద్దాలని తన తండ్రి సంకల్పించారని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్ సిద్ధమైందన్నారు. హై ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హై ఎండ్ ఎక్విప్మెంట్తో, మంచి టీచర్ క్వాలిటీ ట్రైనింగ్తో క్లాసెస్ జరుగుతున్నాయి. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మా నాన్నగారు మినిస్టర్ అయిన తర్వాత ఒకటే చెప్పారు, మినిస్టర్ అయితే నేను ఫస్ట్ వీఆర్ స్కూల్ని ఒక రోల్ మోడల్గా తీసుకొని గవర్నమెంట్ స్కూల్ని నేను హై ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఇంగ్లీష్ మీడియం స్కూల్గా చేస్తాను అని. ఈ స్కూల్లో ఫెసిలిటీస్ తీసుకునేటట్టయితే, మీరు స్పోర్ట్స్ గ్రౌండ్ తీసుకునేటట్టయితే హై ఎండ్ స్టేడియంస్లో, ఒక ఇంటర్నేషనల్ స్టేడియంస్లో ఎలా అయితే ఫీలింగ్ వస్తుందో, మనము స్పోర్ట్స్ గ్రౌండ్కి ఎంటర్ అయితే అదే ఫీలింగ్ వస్తుంది. ఓపెన్ జిమ్ అవ్వచ్చు. నాన్నగారు మినిస్టర్ అయిన తర్వాత ప్రతి ఒక్క పార్క్లో ఓపెన్ జిమ్ అనే కాన్సెప్ట్ పెట్టారు. ఈ స్కూల్లో ఓపెన్ జిమ్ ఉంది. అదేవిధంగా కిడ్స్ ఎక్విప్మెంట్ తీసుకునేటట్టయితే ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఏ స్టాండర్డ్ అయితే కిడ్స్ ఎక్విప్మెంట్ ఉందో అదే ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ ఉందని. పొన్నూరు దాడి ఘటనపై వైసీపీ నేతలు కావాలనే రాజకీయం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం పైన బురద చల్లేందుకు, తమను అప్రదిష్టపాలు చేసేందుకు వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నాగమల్లేశ్వరరావుపై దాడి జరిగిన రోజు వైసీపీ నేతలు ప్లాన్ చేశారని ఆరోపించారు. పొన్నూరు దాడి ఘటనపై వైసీపీ నేతలు కావాలని రాజకీయం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ప్రతి విషయాన్ని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. గుంటూరు జిల్లాలోని టీడీపీ కార్యాలయంలో ధూళిపాళ్ల నరేంద్ర మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం పైన బురద జల్లేందుకు, తమను అప్రదిష్టపాలు చేసేందుకు వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నాగమల్లేశ్వరరావుపై దాడి జరిగిన రోజు వైసీపీ నేతలు ప్లాన్ చేశారని ఆరోపించారు. టీడీపీ నేత బండ్లమూడి బాబురావు అశోక్పై దాడి చేసేందుకు వైసీపీ వర్గీయులు కుట్ర పన్నారని ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ విమర్శించారు. టీ స్టాల్ వద్దకు 5గురు వైసీపీ నాయకులు టీడీపీ వారి మీద దాడికి వచ్చినట్లుగా తెలుస్తోందని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే టీడీపీకి చెందిన 2 వ్యక్తులు నాగమల్లేశ్వరరావుపై దాడి చేశారని గుర్తు చేశారు. నాగమల్లేశ్వరరావుపై దాడి తర్వాత పోలీసులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. అయితే వైసీపీ నేతలు ప్రైవేటు ఆసుపత్రికి ఎందుకు తరలించారని ప్రశ్నించారు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్. మా పార్టీకి సంబంధించిన బాబురావు గారు వాళ్ళ అబ్బాయి ఆయన గుంటూరు వెళ్తే 11:30 నుంచి ట్రాక్టర్ బాగు చేయించుకోవడానికి అక్కడ ఉంటే 3:30 ప్రాంతంలో ఏదైతే ఈ నాగమల్లేశ్వరరావు వాళ్లతో పాటు ఇంకొక వ్యక్తిని మాత్రమే పేర్కొన్నారు, నరేంద్ర అనే వ్యక్తిని ఆ సంఘటనలో ఉన్నట్టు. కానీ నేను డిమాండ్ చేసేది ఏంటంటే పోలీస్ వారిని, ఆ సంఘటన జరిగినప్పుడు వీళ్ళిద్దరితో పాటు ఇంకా 3 వైకాపా సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. గొల్లా చౌదరి, గొల్లా రవితేజ, గోళమూడి కోటేశ్వరరావు, అంటే మొత్తం 5గురు ఉన్నారు అక్కడ. మీరు ఏదైతే సీసీ ఫుటేజ్ ఉందని చెప్తా ఉన్నారో దానిలో గొల్లా చౌదరి అనే వ్యక్తి మీకు సీసీ ఫుటేజ్లో కనపడతారు. వాళ్ళు కాక మిగతా 2 ఎవరైతే ఉన్నారో పక్కన ట్రాక్టర్ పెట్టుకొని కాపు కాసిన మాట వాస్తవం. మరి వీళ్ళు 5గురు 3:30 ప్రాంతంలో ఆ టీ స్టాల్ దగ్గరికి ఎందుకు వచ్చారు, దేనికోసం వచ్చారు? ఆ టీ స్టాల్ దగ్గర 3 ఉన్నారు, పక్కన 2 కాపు కాశారు, మొత్తం 5గురు వైకాపాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు సంఘటనలో. కానీ వాళ్ళ పోలీస్ కంప్లైంట్ చూస్తే గాయపడిన వ్యక్తితో పాటు కేవలం నరేంద్ర అనే వ్యక్తి ఉన్నాడని మాత్రమే ఉదాహరించారు. వైకాపా నాయకులు ఏం చెప్తారు, ఇదేదో ఒక ప్రీ ప్లాన్డ్ లేకపోతే ఇంకోటి అని చెప్తా ఉన్నారు. వీళ్ళ 5గురు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ జరిగిన మాటలు కావచ్చు, వీటి మూలాన జరిగిన యాదృచ్ఛికమైన సంఘటన అదనేది స్పష్టంగా మీరు ఏదైతే వాళ్ళు దేశం మొత్తం తీస్తా ఉన్న సీసీ కెమెరా ఏదైతే ఉందో దాన్ని చూసినా కనపడుతుంది. ఎందుకంటే మా వాళ్ళ చేతుల్లో ఏం లేవు, పక్కన అక్కడున్న అందుబాటులో ఉన్నది తీసుకొని
కనపడుతుంది తప్పితే ఇదేదో ప్రీ ప్లాన్డ్గా వాళ్ళని కొట్టాలని. ఎందుకంటే ఉంది మా వాళ్ళు 3 వాళ్ళు 5. ప్రీ ప్లాన్డ్గా కొట్టాలని వస్తే వైకాపా నాయకులు 5 వచ్చారనేది స్పష్టంగా కనపడతా ఉంది. పంచాయతీ కార్యదర్శులపై పని ఒత్తిడి తగ్గించాలని, పంచాయతీల్లో సౌకర్యాల మెరుగుదలకు నిధులు ఇవ్వాలని ఏపీ జేఏసీ చైర్మన్ ఏ విద్యాసాగర్ ప్రభుత్వాన్ని కోరారు. గ్రీన్ అంబాసిడర్లకు చెల్లింపులు చేసేలా కార్యదర్శులకు చెక్ పవర్ ఇవ్వాలన్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో పంచాయతీ కార్యదర్శుల అంశం కూడా చేర్చాలని తీర్మానించారు. పల్లెసీమలో అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్లే అన్న జాతిపిత మహాత్మా గాంధీ చెప్పిన మాటలు ఆచరణ సాధ్యం చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్న పంచాయతీ కార్యదర్శులపై పని ఒత్తిడి తగ్గించాలని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు జేఏసీ చైర్మన్ అలపత్తి విద్యాసాగర్ అన్నారు. గాంధీనగర్లోని ఏపీ ఎన్జీఓ హోంలో జరిగిన రాష్ట్ర స్థాయి పంచాయతీ కార్యదర్శుల కార్యవర్గ సమావేశం సంఘ అధ్యక్షుడు వైవిడి ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. కార్యవర్గ సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో విద్యాసాగర్ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని సమావేశం జరిపామని అన్నారు. మొత్తం 6 గ్రేడ్లుగా ఉన్న పంచాయతీ కార్యదర్శులను 3 గ్రేడ్లుగా మార్పు చేసిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రధానంగా కొన్ని జిల్లాల్లో ప్రమోషన్లకు నోచుకునే పంచాయతీ కార్యదర్శులకు ప్రమోషన్లో జరుగుతున్న జాప్యాన్ని నివారించి సత్వరమే ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. స్పెషల్ గ్రేడ్ పంచాయతీల అధికారులను పంచాయతీ కార్యదర్శుల నుంచే నియమించేలా ప్రభుత్వం చేపట్టిన చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నామన్నారు. పంచాయతీ కార్యదర్శులపై రోజురోజుకి పెరుగుతున్న ఒత్తిడి తగ్గించేందుకు సమయ పాలనలో మార్పులు చేయాలన్నారు. సర్వీస్ మ్యాటర్స్లో ఉన్న వివిధ సమస్యలు, అప్గ్రేడేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్, వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లాల్సిందిగా పంచాయతీ కార్యదర్శుల సంఘం ఏపీ జేఏసీకి, ఏపీ ఎన్జీఓస్కి కోరింది. పంచాయతీ కార్యదర్శుల్లో 6 గ్రేడ్లు ఉన్నాయి. దానిని 3 గ్రేడులుగా చేయాలని, 1 స్పెషల్ గ్రేడ్ కూడా చేయాలని, ఏదైతే జనాభా లెక్కల ప్రకారం విలేజెస్ని మనం గ్రేడింగ్ చేస్తామో 10,000 దాటిన దానికి స్పెషల్ గ్రేడ్గా దేన్నైతే తీసుకుంటామో దానిని సత్వరమే అమలుపరచాలని, దాన్ని దామాషా పద్ధతిలో పంచాయతీ కార్యదర్శులందరికీ ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉన్న ప్రమోషన్స్ కూడా ఇవ్వాలని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే 6 గ్రేడ్లు పంచాయతీ కార్యదర్శులు ఉన్నారో వాటిని 3 గ్రేడ్లుగా చేసి ఎమాల్గమేట్ చేసి స్పెషల్ గ్రేడ్ను కూడా ఫామ్ చేసి, స్పెషల్ గ్రేడ్లో ఏదైతే కొత్త పోస్ట్ ఇవాళ పంచాయతీ కార్యదర్శులకు డిపిఎం ఉందో ఆ పోస్టును కూడా క్రియేట్ చేసి ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో దాని మీద ప్రాసెసింగ్ జరుగుతుంది. దానిని సత్వరమే చేసి ప్రమోషన్లకు నోచుకొని పంచాయతీ కార్యదర్శులందరికీ కూడా ప్రమోషన్ని కల్పించవలసిందిగా కోరుతున్నాం. పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వైవిడి ప్రసాద్ మాట్లాడుతూ పదోన్నతుల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం పట్ల రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘం హర్షం వ్యక్తం చేస్తోందన్నారు. ఈ పదోన్నతులు అవినీతి రహితంగా జరగడం అభినందనీయమని అన్నారు. ఇందుకు ప్రభుత్వానికి పంచాయతీరాజ్ కమిషనర్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఏదైనా కానీ పదోన్నతులు కూడా ఈ మధ్య అవినీతి రహితంగా చాలా త్వరితంగా ఇస్తున్నారు. ఎక్కడా కూడా మీరే బాధపడద్దు, ఏమి ప్రతి ఒక్క అర్హుడైన వాడికి ఇస్తున్నారు. చాలా సంతోషిస్తున్నాం. అలాగే మాకు వివిధ శాఖల నుంచి సర్వేలు వస్తున్నాయి. మరి ఆ సర్వేల్లో ప్రతి ఒక్కరూ మాకు పని చెప్పడమే. ఏదైనా కానీ పైకి ఎగిరిందల్లా కింద పడుద్ది అన్నారు. ఏదైనా అట్లాంటిదే, ఎటువంటి సమస్య వచ్చినా కానీ వచ్చి పంచాయతీ ఆఫీస్ మీదే వాళ్తుంది. దానికి బాధ్యుడిని పంచాయతీ కార్యదర్శి కాకపోయినా ఆ పని మీరు చేయాలి లేదా చేయించాలి అంటున్నారు. మరి ఇందుట్లో ప్రస్తుతం 11 శాఖల వాళ్ళు గ్రామ పంచాయతీ సెక్రటరీ ద్వారా పనిచేస్తున్నారు. మరి వాళ్ళకి వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన పని ప్రామాణికంగా తీసుకుని ఈ సర్వేలకి వీటికి కొంతమంది రిలాక్సేషన్ తెచ్చుకుంటున్నారు. వీటి మూలాన ఉన్న కొద్ది మంది మీద లేదా పంచాయతీ సెక్రటరీ మీద మాత్రమే పడుతుంది. ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు ఆషాఢ మాస సారె సమర్పణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామం నుండి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మలు గన్నమ్మ దుర్గమ్మకు సారె తీసుకుని వెళ్లారు. తొలుత ఉండవల్లి గ్రామ దేవత గంగానమ్మ తల్లికి పసుపు కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పూలు, రకరకాల పండ్లు, వివిధ రకాల స్వీట్స్, చీరలు, సారెలతో అంగరంగ వైభవంగా
జై దుర్గా జై జై దుర్గా అంటూ దుర్గమ్మ నామస్మరణలతో ఇంద్రకీలాద్రి వరకు నడుచుకుంటూ వెళ్లి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో దుర్గమ్మకు సారెను సమర్పించారు. ఆషాఢ మాసం తొలి ఏకాదశిని పురస్కరించుకుని బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భక్తులు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు ఇంద్రకీలాద్రికి భారీగా తరలివచ్చి దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి సారె సమర్పించేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చారు. తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామం నుండి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మలుగన్న అమ్మ దుర్గమ్మకు సారె తీసుకువెళ్లారు. తొలుత ఉండవల్లి గ్రామ దేవత గంగానమ్మ తల్లికి పసుపు కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పూలు రకరకాల పండ్లు వివిధ రకాల స్వీట్లు చీర సారలతో అంగరంగ వైభవంగా జై దుర్గా జై జై దుర్గా అంటూ దుర్గమ్మ నామస్మరణలతో ఇంద్రకీలాద్రి వరకు నడుచుకుంటూ వెళ్లి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో దుర్గమ్మకు సారె సమర్పించారు. రమేష్ మేము ఉండవల్లి సెంటర్ సిపిఎం పార్టీ ఆఫీస్ రోడ్డు ప్లస్ పక్క సందుల వాళ్ళందరం కూడా కలిసి అమ్మవారికి సారి తీసుకెళ్తున్నాము. అమ్మవారి దయ వల్ల మనందరం ఇలా ఉన్నాం కాబట్టి మన కర్తవ్యంగా మనం కూడా ప్రతి దీనిలోనూ అమ్మవారిని తలుచుకుంటూ ప్రతి కార్యక్రమంలో విజయం జరగాలని మేమందరం చల్లగా ఉండాలని అమ్మని దీవెన చల్లని దీవెన ఆశీర్వాదం ఉండాలని చెప్పి మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నాం. కాపు తెలగ బలిజ ఒంటరి సామాజిక వర్గానికి బీసీ రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్ చందు జనార్దన్ ప్రభుత్వాన్ని కోరారు. దీనికోసం న్యాయస్థానంలో సైతం పోరాడాలని జేఏసీ నిర్ణయం తీసుకుందని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి కాపులు పూర్తిగా మద్దతు తెలిపారని జనాభా దామాషా ప్రకారం నామినేటెడ్ పదవుల్లో కాపు సామాజిక వర్గానికి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో రాష్ట్ర కాపు జేఏసీ సమావేశం జరిగింది. చందు జనార్దన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అంశాలపై కాపు సామాజిక వర్గ నేతలు చర్చించారు. అనంతరం విలేకరుల సమావేశంలో అధ్యక్షులు చందు జనార్దన్, కాపునాడు అధ్యక్షులు గల్లా సుబ్రహ్మణ్యం, కాపు నేత ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాపులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో సమావేశమైనట్లు తెలిపారు. ప్రధానంగా 3 అంశాలను అజెండాగా తీసుకున్నామని చెప్పారు. కాపులకు బీసీ రిజర్వేషన్లు, కాపుల సమస్యలు వంటి అంశాలను ప్రధానంగా తీసుకున్నామని తెలిపారు. కాపుల మనోభావాలకు ముడిపడి ఉన్న తుని రైలు దహన ఘటనపై నమోదైన కేసును రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడంపై ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. వివిధ వర్గాలుగా ఉన్న కాపులకు బీసీ రిజర్వేషన్లు అమలుకై న్యాయస్థానంలో న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఇప్పటికే హరిరామ జోగయ్య లాంటి పలు కాపు సంఘాల నాయకులు న్యాయస్థానంలో రిజర్వేషన్లపై పోరాటం చేస్తున్నారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి ఇస్తున్న నామినేటెడ్ పదవులు కాపులకు ఇస్తున్నట్లుగా తెలుగుదేశం పార్టీ నాయకులు భావిస్తున్నారని, అందులో వాస్తవం లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా జనాభా దామాషా ప్రకారం కాపులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. పాయింట్ పత్రిక యాజమాన్యంపై నమోదు చేసిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. కాపుల సమస్యలను ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. కూటమి ప్రభుత్వానికి కాపులు పూర్తిగా మద్దతు తెలిపారని, జనాభా దామాషా ప్రకారం నామినేటెడ్ పదవుల్లో కాపు సామాజిక వర్గానికి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కాపు ఉద్యమం నేపథ్యంలో తుని సంఘటనకు సంబంధించి రైల్వే కేసుకు సంబంధించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ కేసుని తిరిగి ప్రారంభించాలని ఈ మధ్య ఒక వార్త రావటం జరిగింది. దాని మీద జీవో విడుదల చేయటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వెంటనే కాపు సమస్యలను గుర్తించి ఏదైతే మన సంఘ నాయకులు కానీ మన పెద్దలు కానీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో తిరిగి విచారణ, హైకోర్టుకు అప్పీల్ అనే దాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలో కేసు
తిరిగి ఓపెన్ చేయాలనుకున్నది రాష్ట్ర ప్రభుత్వమే, దాన్ని ఉపసంహరించుకోవాలనుకునేది రాష్ట్ర ప్రభుత్వమే అయినప్పటికీ కూడా ఈ సమావేశం పక్షాన, రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాం. కూటమి ప్రధాన హైకోర్టు విజయవాడ నగరంలో కాపులు మోనోపల్లిగా బతుకుతున్నారంటే వాళ్ళ కారణం ఏంటంటే బోండా ఉమ్మని విమర్శిస్తూ కూడా ఈ పాదమూర్తి నాయుడు గారు స్టేట్మెంట్లు పెట్టారు. అలాగే భీమవరం ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే ఆంజనేయులు, రామాంజనేయులు గారు వాళ్ళ అబ్బాయి మీద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఈయన పాయింట్ అనే పేరు మీద పెట్టి కాపులు విమర్శిస్తుంటే కాపు చేసి అతనికి సపోర్ట్ చేయాలా? ఫస్ట్ క్వశ్చన్. అసలు ఇక్కడ కూటమిలో ఉన్నామే కానీ మనం జనసేన అని ఒక సపరేట్ ఒక ముద్రేసి పక్కన పడేశారు తప్ప కూటమి మనకేం సపోర్ట్ చేయట్లేదు. వాస్తవంగా పేద మధ్యతరగతి కుటుంబీకులే ఈ కులంలో ఉండటం జరుగుతుంది. మరి అలాంటి వ్యక్తులకి రిజర్వేషన్ అంశం అనేది అది ప్రధాన అంశం, అది పాశుపతాస్త్రం లాంటిది. మరి ఇందాక నాగేశ్వరరావు చెప్పినట్లుగా మనం రిజర్వేషన్ లేకపోవటం వల్ల విదేశాలకి పిల్లలు పంపిస్తాం. మరి వాళ్ళకి ఏదన్నా తల్లిదండ్రులకు అవసరాలున్నా పిల్లలు రాలేని పరిస్థితి వస్తే వాళ్ళ భవిష్యత్తు అగమగోచరంగా ఉంటుందనే ఒక ఆలోచన పిల్లల్లో కూడా కలగటం మరి ఇది ఆలోచించాల్సిన విషయం. కాబట్టి సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి ప్రాజెక్టు నుంచి శివారు భూములకు సాగునీరు సరఫరా చేస్తామని మంత్రి సంధ్యారాణి తెలిపారు. తోటపల్లి ప్రాజెక్టు కుడి ప్రధాన కాల్వకు ఎమ్మెల్యే తోయక జగదీశ్వరితో కలిసి ఆమె సాగునీటిని విడుదల చేశారు. కాలువ వద్ద శాస్త్రోక్తంగా పూజలు జరిపి నదికి హారతులిచ్చారు. కాలువల్లో పూడికలు, తుప్పలను తొలగించి సాగునీరు సక్రమంగా సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. గురుగుబిల్లి మండల ప్రజలకు సాగునీరు సరఫరాకు అవసరమైన ప్రతిపాదనలు చేయాలని సూచించారు. తోటపల్లి, జంజావతి, పూర్ణపాడు, లాబేసు వంతెన నిర్మాణం పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు సీఎం అధిక ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. ఐటీడీఏలు పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని, అవసరమైన నిధులను తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రిని కలుస్తామని తెలిపారు. జీతాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె 12వ రోజుకు చేరుకుంది. కార్మికుల సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ శాఖ ఎటువంటి భేషజాలకు పోకుండా తక్షణం యూనియన్ నేతలతో చర్చలు జరిపి డిమాండ్లు నెరవేర్చాలని యూనియన్ గౌరవ అధ్యక్షులు దోనేపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో 12వ తేదీ అర్ధరాత్రి నుండి పూర్తి సమ్మెలోకి వెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె 12వ రోజుకు చేరుకుంది. జీతాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ కార్మికులు చేసిన నినాదాలు హోరెత్తాయి. ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ నగర గౌరవ అధ్యక్షులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ శాఖ ఎటువంటి భేషజాలకు పోకుండా తక్షణం యూనియన్ నేతలతో చర్చలు జరిపి న్యాయబద్ధమైన కార్మికుల వేతనాలతో పాటు ఇతర డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో ఈ నెల 12వ తేదీ నుంచి పారిశుద్ధ్య కార్మికులను కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతరం చేస్తామని హెచ్చరించారు. సానుకూలంగా పరిష్కరిస్తామని మంత్రివర్గ ఉపసంఘం సిడిఎం ద్వారా చెప్పినా దరిమిలా 2-3 రోజులు గడువు ఇస్తున్నామని అన్నారు. యూనియన్ నేతలను చర్చలకు పిలిచి మాట్లాడాలని కోరారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా 12 అర్ధరాత్రి నుంచి మున్సిపల్ పారిశుద్ధ్య వెహికల్ డిపో వర్కర్లు సమ్మెలోకి వెళ్తారని హెచ్చరించారు. జీవో 36 ప్రకారం ఇంజనీరింగ్ కార్మికులకు 15,000 ను 21,000, 18,500 నుండి 24,500 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. నామకే వాస్తే అన్నట్లు 1000 పెంచుతాం, 2000 పెంచుతాం, 3000 పెంచుతామంటే పోరుబాట పడతారని హెచ్చరించారు. తమ పనులు వదిలేసి పని ప్రదేశాలకు దూరంగా ఉంటున్నటువంటి మున్సిపల్ కార్మికుల యొక్క వ్యత, మున్సిపల్ కార్మికుల యొక్క బాధ మీరు అర్థం చేసుకోవడానికి ఇంకెంత కాలం పడుతుందని చెప్పనేటువంటిది నేను అడుగుతా ఉన్నా. ఇంకేముంది, 4 రోజులు వ్యవధి ఇవ్వండి అన్నారు, ఇచ్చాం. 4 రోజులు వ్యవధి ఇచ్చాం, 12వ తారీఖు దాకా ఇచ్చాం. 12వ తారీఖు లోపు కనుక సమస్య సానుకూలమైనటువంటి పద్ధతుల్లో పరిష్కారం కాకపోతే రంగం యావత్తు కూడా సమ్మెలోకి దిగబోతా ఉంది 12వ తేదీ అర్ధరాత్రి నుండి అని చెప్పి నిన్న చెప్పాం. మన సభలోనే అనౌన్స్ చేయటం జరిగింది. ఈ సభ సందర్భంగా మేము కొన్ని విజ్ఞప్తులు కూడా చేశాం అధికారులు.
నిత్య జీవిత అవసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి, కరెంట్ ఛార్జీలు పెరుగుతూ ఉన్నాయి, ఆస్తి పన్నులు పెరుగుతూ ఉన్నాయి, నీటి ఛార్జీలు పెరుగుతూ ఉన్నాయి, డ్రైనేజ్ ఛార్జీలు పెరుగుతూ ఉన్నాయి. దీని అంతటికీ కారణం ప్రభుత్వం. స్మార్ట్ మీటర్ల పేరుతో మా ఇళ్లకు వచ్చేటువంటి 400, 300, 500 ఉన్నటువంటి కరెంటు బిల్లు 1800, 1700కి పలుకుతూ ఉంది. కారణం ఏంటని చెప్పనేటువంటిది ఒక్కసారైనా ఆలోచించారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని అడుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభాలో బీసీల్లో 140 కులాల వారు అధికంగా ఉన్నప్పటికీ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా న్యాయం జరగటం లేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లాకా వెంగళరావు యాదవ్ తెలిపారు. రాబోయే 2029 ఎన్నికల్లో చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు తీసుకువస్తే ప్రధాని నరేంద్ర మోదీకి బీఆర్ అంబేద్కర్ కంటే ఎక్కువ పేరు వస్తుందని పేర్కొన్నారు. నగరంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ సమీపంలో ఓ నివాసనందు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లాకా వెంగళరావు యాదవ్, రాష్ట్ర కన్వీనర్ ఆవుల నరసింహారావు, పలువురు బీసీ సంఘ నాయకులు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. లాకా వెంగళరావు యాదవ్, ఆవుల నరసింహారావు, పలువురు బీసీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీన గురువారం సాయంత్రం 4 గంటలకు తుమ్మల కళాక్షేత్రం నందు జాతీయ బీసీ మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రులు రావు ఇంద్రజిత్ సింగ్, రామ్మోహన్ నాయుడు, విశిష్ట అతిథిగా బీసీ కమిషన్ చైర్మన్ హన్సరాజ్ గంగారాం, జన అధికార పార్టీ అధ్యక్షుడు పప్పు యాదవ్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీ, బీసీ నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఇప్పటికే 10 రాష్ట్రాల్లో నియామక పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. మహాసభ నిర్వహణలోపే జాతీయ రాష్ట్ర కమిటీ నియమించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ మహాసభ ముఖ్య ఉద్దేశం చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు, మహిళా సబ్ కోటా ఏర్పాటు చేయాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయటం, ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్లు ఏర్పాటు అమలు చేయాలని పేర్కొన్నారు. సామాజిక న్యాయం అనేది అన్ని వర్గాలకు సమానంగా జరగాలని, కానీ కొన్ని వర్గాలకే జరుగుతోందని అన్నారు. జనాభాలో బీసీలు 60% ఉన్నప్పటికీ రాజకీయంగా సీట్లు ఇవ్వడం లేదన్నారు. ప్రధానమంత్రి 11 ఏళ్లు పూర్తి చేసుకున్న బీసీలకు ఎటువంటి న్యాయం చేయలేదన్నారు. 17వ తారీఖు గురువారం సాయంత్రం 4 గంటలకి విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నందు మహాసభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క మహాసభకి మరి కేంద్ర మంత్రులు శ్రీ రావు ఇందర్జిత్ సింగ్, ప్రణాళిక గణాంకాల శాఖ మార్చులు వారు, అలాగే కేంద్ర పౌర విమాన శాఖ మార్చులు మరి కె రామ్మోహన్ నాయుడు గారు, అలాగే మరొక విశిష్ట అతిథి జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ అయినటువంటి హన్సరాజ్ గంగారాం అహీర్ గారు, మాజీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, అట్లాగే పప్పు యాదవ్, జన అధికార పార్టీ అధ్యక్షులు బీహారు వారు, మరియు రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు వీళ్ళందరినీ కూడా బీసీ నాయకులు అందరినీ కూడా ఆహ్వానించి ఈ మహాసభలో పాల్గొనే విధంగా అందరినీ కూడా మేము ఇప్పటికే వారికి ఇన్విటేషన్లు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. 140 కులాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అయినప్పటికీ కూడా రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో కూడా బీసీలు అధిక జనాభా ఉన్నప్పటికి కూడా 60% ఉన్నప్పటికి కూడా మరి సామాజికంగా వీరికి ఎటువంటి న్యాయం జరగట్లేదు, రాజకీయంగా న్యాయం జరగట్లేదు, మరి ఆర్థిక పరంగా కూడా వెనుకబడి ఉన్నారు. వీరి యొక్క అభివృద్ధి మరి రావాలని, అభివృద్ధిలోకి రావాలనే ఈ యొక్క సంఘాన్ని కూడా మేము స్థాపించడం జరిగింది. కాబట్టి సామాజిక న్యాయం అనేది అన్ని వర్గాలకు జరగాలి. మొట్టమొదటిగా కూటమి ప్రభుత్వం గత సంవత్సరం ఎన్నికల ప్రణాళికలో ఏదైతే ప్రకటించారో ఈ రాష్ట్రంలో తక్షణమే బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని స్పష్టంగా చెప్పి ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఆన్ పార్ విత్ ఎస్సీ ఎస్టీల మాదిరిగా బీసీలకు కూడా అట్రాసిటీ యాక్ట్ తీసుకురావాలనేటటువంటి ప్రధానమైనటువంటి తీర్మానం. రెండవ తీర్మానంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 50% రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలనేది, ప్రతి జిల్లా కేంద్రంలో కూడా బీసీ భవన్లు ఏర్పాటు చేయాలనేది, మరి విద్యార్థులకు, నిరుద్యోగులకు సంబంధించినటువంటి బీసీలకు చెందినటువంటి డిమాండ్ల మీద పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో పోరాటాలు కొనసాగిస్తాం.
ఈ నెల 7వ తేదీ సోమవారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్లు తెలియజేశారు. కలెక్టరేట్, డివిజన్, మున్సిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా అర్జీదారులు తమ అర్జీలను meekosam.ap.gov.in వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చునని, నమోదైన అర్జీల స్థితి, సంబంధిత సమాచారం తెలుసుకునేందుకు 1100కి నేరుగా కాల్ చేయవచ్చునన్నారు. ఈ నెల 9న జరగబోయే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఆటో కార్మికులకు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగరావు పిలుపునిచ్చారు. కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలను కాపాడేందుకు మోదీ సర్కార్ లేబర్ కోడ్లను ప్రవేశపెట్టిందని మండిపడ్డారు. పని గంటలను 10 గంటలకు పెంచుతూ కార్మికులను బానిసలుగా మారుస్తుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లోని శ్రామిక భవన్లో విజయవాడ సిటీ ఆటో కార్మిక వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ నెల 9న జరగబోయే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఆటో కార్మికులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లు కార్మికుల హక్కులను హరించేలా ఉన్నాయని, అవి కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకు కాపాడేందుకేనని విమర్శించారు. ఈ కోడ్ల వల్ల కార్మికులు ఆందోళన చేయటానికి, తమ హక్కుల కోసం పోరాడే హక్కు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి కాక రైతు వ్యతిరేక విధానాలను మోడీ ప్రభుత్వం అవలంబిస్తోందని మండిపడ్డారు. నల్ల చట్టాలు తెచ్చి రైతుల నడ్డి విరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో పలు డిమాండ్లు ప్రవేశపెట్టారు. అందులో భాగంగా ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి రైడ్ షేరింగ్ యాప్లలో రేట్లు పెంచాలని, ప్రభుత్వమే యాప్లను ఏర్పాటు చేయాలని, ఆటో కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. అంతేకాక పాత విధానాన్ని కొనసాగిస్తూ ఫిట్నెస్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. రోజుకి 178 రూపాయలు జాతీయ కనీస వేతనం అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. అంతకంటే తక్కువ ఉండకూడదు. అంతకంటే తక్కువ ఉండి జైలు పంపచ్చు. 178 రూపాయలు ఎక్కడ ఉంటుంది? అంతకంటే తక్కువ ఎక్కడ ఉండదు. అంటే ప్రభుత్వం ఈరోజు కార్మికులు, కష్టపడేవాళ్ళు, శ్రమ చేసేవాళ్ళకి విలువ లేకుండా అయిపోయాయి. విలువే లేదు. ఎంత శ్రమ చేసినా కుటుంబాన్ని పోషించుకోవడం, బిడ్డల్ని కనీసం చదివించుకోవడం, అట్లాగే వైద్యం చేయించుకోవడానికి కూడా సాధ్యం కాక అప్పులు పాలవుతారు. మీరందరూ లక్షల్లో అప్పులు ఉంటారు. మీ వివరాలు తీసుకుంటే లక్షల్లో ఉంటారు. మేము అందుకని ఇట్లా అప్పులు ఉంటున్నారని కోఆపరేటివ్ థ్రిఫ్ట్ అనే స్టీల్ ప్లాంట్లో పెట్టి 10 కోట్లు ఇప్పుడు టర్న్ ఓవర్, 2 లక్షల దాకా వాళ్ళకి లోను 60 పైసలే. ఆ విధంగా సంక్షేమం అనేటువంటి ప్రభుత్వమే కాదు, మన యూనియన్ కూడా సిఐటి ఆ రకంగా నిర్వహించే చరిత్ర సిఐటి ఉంది. ఆ విధంగా మన హక్కులను సాధించుకోవడానికి పోరాటాలు చేయబట్టే వచ్చింది. 32 మంది ప్రాణాలు బలిదానం చేస్తే స్టీల్ ప్లాంట్ వచ్చింది. ఊరికే ఇవ్వాలి గవర్నమెంట్. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం కోసం కృషి చేసిన ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావును జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ గత అసెంబ్లీ సమావేశాల్లో వెంకట్రావు ప్రభుత్వాన్ని కోరటంతో పాటు వారి సమస్యలను ప్రస్తావించారు. ఈ మేరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర కేబినెట్ తీర్మానించడంతో పాటు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడం పట్ల జర్నలిస్టులు ఆనందం వ్యక్తం చేశారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు అట్లూరి రాజశేఖర్ ఆధ్వర్యంలో బాపులపాడు మండలం రంగన్నగూడెం గ్రామంలో సుపరిపాలన కార్యక్రమంలో పాల్గొన్న యార్లగడ్డకు జర్నలిస్టులు శాలువ కప్పి పుష్పగుచ్చాలు జ్ఞాపికను అందించి సన్మానించారు. తమ నివేశన స్థలాల సమస్య పరిష్కారానికి కృషి చేసిన యార్లగడ్డకు జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తారని ఈ సందర్భంగా యార్లగడ్డ వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ నాయకులు అక్కినేని శ్రీనివాస ఫణీంద్ర, మలిశెట్టి సుబ్రహ్మణ్యం, గోవాడ సునీల్, దారావత్ హరికృష్ణ, భాగ్యరాజు, పవన్, కోటేశ్వరరావు, వడ్డీ సురేష్, నల్లగంచు రామకృష్ణ, రాజగోపాల్, కిషోర్, రెడ్డి రాఘుబాబు తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం శ్రీ క్షేత్ర హనుమత్పురంలో కొలువైన శ్రీ సూర్య ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో తొలి ఏకాదశి పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తరాయణం చివరి దక్షిణాయనాన ఆరంభంలో వచ్చేది తొలి ఏకాదశి అని పండితులు చెబుతున్నారు.
తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిక్కవరం శ్రీక్షేత్ర హనుమత్పురంలో కొలువైన వల్లభ గణపతి ఉషా పద్మిని సమేత సూర్యనారాయణ స్వామి స్వయంభూ ఆంజనేయ స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి పండుగ కనుల పండుగగా సాగింది. తెల్లవారుజాము నుంచే షోడశోపచార అష్టోత్తర శతనామావళి పూజలు చేశారు. భక్తులు వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు మాట్లాడుతూ ఉత్తరాయణం చివర దక్షిణాయనం ఆరంభంలో వచ్చేది తొలి ఏకాదశి అని తెలిపారు. సూర్యుని గమనంలో వచ్చే మార్పులకు ప్రతీకగా ఏకాదశి పండుగ జరుపుకుంటారని అన్నారు. పగలు తగ్గుతూ రాత్రి వేళలు పెరుగుతూ వస్తాయని అన్నారు. తొలి ఏకాదశి వచ్చే సమయానికి రైతులు వ్యవసాయ పనులు ప్రారంభిస్తారని అన్నారు. వంశీ మాట్లాడుతూ తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తి శయనం మార్చుకునే రోజుగా పరిగణిస్తారని తెలిపారు. హనుమత్పురం క్షేత్రంలో కొలువైన స్వామివార్లకి ప్రాతకాల సుప్రభాత సేవ, విశేష అలంకరణ, నామార్చన నిర్వహించడం జరిగిందన్నారు. ఏకాదశి పండుగ వేళ విష్ణుదేవుని ప్రీతికరమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. విష్ణుమూర్తికి ప్రీతికరమైన పేళాలు, నేతితో వేయించిన పిండి ప్రసాదంగా భక్తులకు పంపిణీ చేశామన్నారు. ఏకాదశి ఆదివారం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో క్షేత్రం కోలాహలంగా మారింది. విచ్చేసిన భక్తులందరికీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టినట్లు వంశీ తెలిపారు. ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీశ్రీ నమః, ఓం ద్వాపరాయ నమః, ఓం కలయ నమః, ఓం సర్వమరాశ్రయ నమః, ఓం కళాకాశాయ నమః, ఓం ముహూర్తకాయ నమః, ఓం పక్షాయ నమః, ఓం మాసాయ నమః, ఓం ఋతవే నమః, ఓం సంవత్సరకరాయ నమః, ఓం అశ్వత్థాయ నమః. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.